బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు తాండ్ర మేఘన గారు ఉన్నారు. అక్క ఇలా సిట్ ఎదుట కేసీఆర్ గారు హాజరవుతున్నారు. నిజంగానే తప్పు చేసిందా కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి? ఇక తప్పు చేసిందా అని అనడం కూడా తప్పే. ఎందుకు అనంటే ఒక రాష్ట్రాన్ని సాధించడానికి ప్రాణం పెట్టిండు. ఆ రోజు ఆయన ప్రాణాలకు కూడా త్యాగం చేయడానికి వెనుకకు పోకుండా ప్రాణ త్యాగాన్ని కూడా లెక్క చేయకుండా తెలంగాణను సాధించినప్పుడు తెలియదా మీకు? ఇంకోటి 10 ఏళ్ల పరిపాలన ఎట్లుంది, ఈ రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పరిపాలన ఎట్లుంది? ఏం లేదమ్మి, ఏంటంటే మొత్తం డైవర్స్ చేయాలా, డైవర్ట్ పాలిటిషియన్ చేస్తుండ ఆయన. ప్రజలు అడుగుతారు ఏదిరానైనా తులం బంగారం, ఏదిరానైనా స్కూటీ, ఏదిరా 2500 అని అడుగుతారు. ఆ భయంతో ఇది చేస్తారు. ఇంకో ముచ్చట తమ్మి, ఏది ఏమైనా ఒక్క చిన్న శాంపుల్ చెప్తా. ఇప్పుడు అడవికి నిప్పంటుకుంటే సింహాన్ని పారిపోమంటే పారిపోతుందా? ఇటువంటి పొట్టు స్టిట్టు నోటీసులు అని కేసీఆర్ కి ఇస్తే కేసీఆర్ గారు వీపు చూపించేటోడా? ఇవన్నీ ఎదుర్కొంటాం, ఖచ్చితంగా ప్రజల పక్షాన మాట్లాడతాం, ప్రజల వాయిస్ ఏందో మేము వినిపిస్తాం. తప్పు అయినప్పుడు విచారణకు హాజరు కావడానికి తప్పే అంటే ఏంటి అని చెప్పేసి కూడా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా. ఇప్పుడు వాడు ఉండి ఏం చేస్తలేడు, భూమికి జానాడు ఉంటాడు రేవంత్ రెడ్డి. ఆ పొట్టి బుద్ధులు ఓనిచ్చుకుంటలేడు, దేడ్ ఫిట్ గాడు. ఎప్పుడు మేము ఈ లాంగ్వేజ్ మాట్లాడాలి మీకు కూడా తెలుసు. ఇప్పుడు ప్రజలు తిట్టాలి, ఏ సీఎం ని ఇన్ని మాటలు తిట్టాలే అని ఎవరు అనుకోరు. కానీ మన రాష్ట్ర దళిద్రం ఏంటంటే ఇటువంటి నాయకుడు మనల్ని పరిపాలిస్తాం, తిట్టక తప్పదు ఖచ్చితం. ఎందుకంటే తెలంగాణ ప్రజలు మొత్తము కేసీఆర్ వైపు ఉన్నారు, కేసీఆర్ ని ఒక దేవుడుగా భావిస్తారు. అటువంటి కేసీఆర్ గారికి ఒక నోటీస్ ఇచ్చి మొత్తం తెలంగాణని ఒక గడబడగాడు. ఎందుకంటే ఆయన మాట గడబడు, ఆయన చాతలు గడబడు, ఆయన కూడా గడబడు మనిషి. అట్లా అని చెప్పేసి తెలంగాణను డైవర్ట్ చేయాలి, తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేయాలని చెప్పేసి అవి చేస్తుండ. అంతేగాని అయ్యా తొండల్ రెడ్డి, నువ్వు తొండల్ రెడ్డివి, కానీ నీ తోడకలు తీస్తాం మేము. ఇంకోసారి కేటీఆర్ గారి జోలికి, కేసీఆర్ గారి జోలికి, ఈ తెలంగాణ ప్రజల జోలికి వస్తే మాత్రం నీ నువ్వు తొండలు బాగా తొండలని. ఎందుకంటే నువ్వు తొండల్ రెడ్డివి, మీ ఖాందాన్ తొండల్ రెడ్డి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా నీ తోడకలు తీసే రోజు త్వరలోనే ఉంది. ఆల్రెడీ హరీష్ రావు గారిని అడిగారు, కేటీఆర్ గారిని అడిగారు, సంతోష్ రావు గారిని అడిగారు. వాళ్ళందరూ చెప్పారు కదా, అడిగిన క్వశ్చన్లే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి అడుగుతారు. సంబంధం లేని కేసు, అవసరం లేని కేసు, అదొక కేసే కాదు. దానికి వాళ్ళ ఇష్టం వచ్చింది ఏదో ఒక ఎగ్జామినేషన్, ఏదో మేము చేస్తున్నామనే ఒక ఇన్వెస్టిగేషన్ అనే పేరుతో ఏదో చేస్తున్నారు. కానీ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇన్వెస్టిగేషన్ అనడానికే లేదు. అసలు ఈ కేసే అవసరం లేదు. బికాస్ ఆల్రెడీ సుప్రీంకోర్టు ఫోన్ ట్యాపింగ్ కేసునే హరీష్ రావు గారు కొట్టేసింది. కొట్టేసినప్పుడు సంబంధించి అదేదో చక్రధరి గౌడ్ పెట్టిన కేసుకు సంబంధించింది, ఇది సెపరేట్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎంతవరకు నిజం అసలు? ఇది సెపరేట్ అనేది ఏంటంటే ఇన్ఫాక్ట్ ఫోన్ దాంట్లో ఉన్న ఏమంటారు ఆర్డర్ లో వచ్చిన పాయింట్స్ అయితే చదవాలి కదా. దాని ప్రకారం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు అక్కడ ఒకరు పెడతారు, ఇక్కడ ఒకరు పెడతారు, ఏదో జరుగుతుంది అనేది కాదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ బైండింగ్ ఆన్ ఎవ్రీ వన్, ఆల్ ద కేసెస్, అంతే కదా. ఇప్పుడు అందులో ఇచ్చిన ఫైండింగ్ ఏదైతే ఉందో ఈ కేసు కూడా అప్లికబుల్ అవుతుంది. మీరు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ప్రిలిమినరీ ఎంక్వైరీ ఏమైనా ఉండి నిజంగా అలాంటి కంప్లైంట్స్ వచ్చి అలాంటిది ఏమైనా జరిగిందని మరి 2 ఏళ్ల నుంచి ఏం దొరికింది వాళ్ళకి, ఏం చేసిర్రు అని చెప్పేసి కావాలని ఇప్పుడు బొగ్గు స్కామ్, నాయని బొగ్గు స్కామ్ విషయం ఎప్పుడైతే తీసారో ఇంటెన్షనల్లీ ఇప్పుడు ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎవ్రీ టైం ఒక ఇష్యూ వస్తుంది, ఆ ఇష్యూని డైవర్ట్ చేయాలంటే ఇలాంటి పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప అందులో ఏం లేనే లేదు. అంటే మీరు కూడా చూసే ఉంటారు, ఆ నోటీస్ చదివే ఉంటారు కదా. సో ఆ నోటీస్ లో ఏముంది, ఎటువంటి పాయింట్లు మెన్షన్ చేశారు అసలు? ఇప్పుడు అందులో ఏంటంటే ఫస్ట్ నోటీస్ ఇచ్చారు. ఫస్ట్ నోటీస్ ఇచ్చినప్పుడు ఇట్లా మిమ్మల్ని మేము ఎగ్జామిన్ చేయాలనుకుంటున్నాము అని చెప్పేసి, మీరు అంటే మీ ఏజ్ ప్రకారం ఇలా ఉంది కాబట్టి మీ దగ్గరికి మీరు రావాలనుకుంటే PS కి రావచ్చు, లేకపోతే మేము వచ్చి మీ దగ్గర ఎగ్జామిన్ చేస్తామని చెప్పారు. అప్పుడు సార్ ఒక రిప్లై ఇచ్చారు 29th రోజు. ఏమని అంటే అందులో దోషిగా మెన్షన్ చేశారా? లేదు, విట్నెస్ 160 CRPC అంటేనే విట్నెస్ లే, అంతే, దోషులకు కాదు అది. అసలు అది డజంట్ అరైజ్ ఎట్ ఆల్. అది కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు దోషం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు వాళ్ళ మాటలు చూస్తూ అర్థం అవుతుంది కదా, మరి దాని గురించి ఎట్లా? ఇప్పుడు వాళ్ళ ఆలోచన అదే కదా, ఏదో విధంగా సార్ని ఇరికించాలి, ఏదో విధంగా సార్ని జైలుకి పంపించాలి, ఏదో విధంగా తప్పుడు కేసులు పెట్టాలి, ఏదో విధంగా. అంటే ఇప్పుడు మనం చూసినాము, ముఖ్యమంత్రి గారు ఎన్నో సార్లు మాటలు అన్నారు, నేను అక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టిపిస్తాను, లోపల పంపిస్తా, పేగులు తీసి మెడలు వేసుకుంటా, ఎన్నో మాటలు చూసినాం మనం. తొండలు వదులుతా అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడిస్తున్న మాటలే కాదు. సేమ్ ఆ టీం అంతా కూడా టీమ్ ఆఫ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో లర్న్డ్ మెంబర్స్, మరి అట్లీస్ట్ వాళ్ళకన్నా దే షుడ్ నో మాట్లాడే ముందు ఏంటి అనేసి. అందులో కేసులో ఏం లేదని తెలుసు, ఇంటెన్షనల్లీ ఇలాంటి కావాలని బ్యాడ్ ప్రాపగండా చేస్తున్నారు. అందులో నథింగ్. అట్లా అంటే
యాజ్ పర్ లా ప్రకారం 65 ఏళ్ళు దాటిన వ్యక్తిని ఎక్కడైనా విచారణ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా లాలో? ఎక్కడైనా అని కాదు, ఆ వ్యక్తి నివసించే స్థలంలో. ఇప్పుడు సార్ చాలా క్లియర్ గా నేను ఎర్రవల్లిలోనే ఉంటున్నాను, కరెంట్ నా ప్రెసెంట్ రెసిడెన్స్ ఇక్కడే. సో నాకు ఇక్కడ ఆల్ ఫర్దర్ కమ్యూనికేషన్స్ ఏదైతే ఉందో నాకు ఇదే అడ్రస్ ఇవ్వండి, నేను కోఆపరేట్ చేస్తా, నాకు ఒక టైం ఏంటి అన్నారు. 29th ఇస్తే రిప్లై నోటీస్, 30th నైట్ 9 o'clock వచ్చి అదే నందినగర్ లో నేను ఉండట్లేదు, నేను ఎర్రవల్లిలో, మనకు అందరికి తెలుసు కదా సార్ ఎర్రవల్లిలోనే ఉంటున్నారు. సో ఎర్రవల్లి అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అని వాళ్ళు ఎందుకు వాళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తారు? ఇప్పుడు నాకు ఇల్లు ఒక దగ్గర ఉంటది, నేను పోయి ఇంకొక దగ్గర గేటెడ్ కమ్యూనిటీలో ఉంటా అంటే అట్లా కాదు కదా. నేను ఎక్కడైతే ప్రెసెంట్ కరెంట్ రెసిడెన్స్ ఉందో అక్కడే ఇవ్వాలి చట్ట ప్రకారం. అండ్ నేను నా కరెంట్ అడ్రస్ అది అని చెప్పిన తర్వాత సార్ ఖచ్చితంగా వచ్చి నందినగర్ లో నైట్ 9 o'clock తర్వాత గేట్లని లాక్, లైట్లని బంద్, ఓకే చూసుకున్నారు కాబట్టి సరిపోయింది, చూసుకోకపోతే నోటీస్ ఏంది మరి? అట్లా అఫిక్స్ చేయడం తప్పు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే సెక్షన్ 62 ఆఫ్ సిఆర్పిసి ప్రకారము ఖచ్చితంగా పర్సన్ కి పర్సనల్ నోటీస్ సర్వ్ చేయాలి, సార్ కి పర్సనల్ ఇవ్వాలి, అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి. అట్లా వచ్చి గోడ మీద అతికించుకోవడం కాదు. ఇప్పుడు ఈ నిరసనలు ఎందుకంటే ఇదే సెక్షన్ ఏమంటారు ఇవన్నీ సెక్షన్ వైలేషన్స్ ఉన్నాయి. సెక్షన్ 160 సిఆర్పిసి వైలేషన్ ఉంది, ఆర్టికల్ 29 ని కంప్లీట్ గా వైలేట్ చేసిరు. సో ఇవన్నీ ఎన్నో విషయాలు ఉన్నాయి. సో 160 సిఆర్పిసి ప్రకారం ఏంటంటే అబౌవ్ 65 years ఏజ్ ఉన్న వాళ్ళు కానీ, బిలో 15 years ఏజ్ ఉన్న వాళ్ళు కానీ, ఆర్ మహిళలు కానీ, డిసేబుల్డ్ పర్సన్స్ కి వాళ్ళు ఎక్కడైతే చెప్తారో వాళ్ళ కరెంట్ అడ్రస్ లో వెళ్ళేసి వాళ్ళని ఎగ్జామిన్ చేయాలి. అంటే ఎవరికైనా నోటీసులు ఇచ్చేటప్పుడు పర్సన్ టు పర్సన్ ఇవ్వాలని చెప్పేసి మీరు మాట్లాడారు కదా, అలా గోడలకు నోటీసులు అతికించుకోవడం కరెక్ట్ అంటారు? లేదు, కరెక్ట్ కాదు, అది చట్ట ప్రకారం చెల్లదు. అందుకని ఒక డీటెయిల్డ్ నిన్న మళ్ళీ ఒక రిప్లై ఇవ్వడం జరిగింది, నెక్స్ట్ సెకండ్ రిప్లై కూడా ఇచ్చాము మేము. సో దాంట్లో కూడా ఏ విధంగా అపెక్స్ కోర్ట్ గైడ్ లైన్స్ ఉన్నాయి, అపెక్స్ కోర్ట్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి. మరి పోలీస్ వాళ్ళు చదువుతారా చదవరా? అంత పెద్ద సిట్ లో మరి పెద్ద పెద్ద మోస్ట్ సీనియర్ అఫీషియల్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రకారము కోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటి, దాని ప్రకారం పోవాలని చూసుకోవాలి కదా. చూసుకోకుండా సింప్లీ వాళ్ళకి ఏదో ఆదేశాలు వస్తాయి, ఆదేశాలు తప్ప చట్టం ఏమంటుంది, లా ఏమంటది, నేను క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో నాకు ఏం చెప్పింది, నేను ఏ విధంగా ఫాలో కావాలని ఈ చట్టబద్ధమైన సంస్థలు చూడరా? చూడకుండా ఖచ్చితంగా వాళ్ళ ఆయుధాలుగా మరి విపక్షాల మీద ఇలాంటి దాడి చేయడం ఏంటి అసలు? ఇంత మొండి వైఖరి ఏంటి? ఎందుకు అతికిస్తారు? గోడ మీద చెప్పిన తర్వాత నా ఇంటికి వచ్చి ఇవ్వండి, నా ఇల్లు ఇది, నేను ఇక్కడ ఉంటున్నానని చెప్పిన తర్వాత ఇంత ఇదిగా వచ్చి అలా గోడ మీద అతికిస్తారా? తప్పు కదా అది. అంటే ఇప్పుడున్న లెక్కల ప్రకారం అసలు ఆ నోటీస్ నెక్స్ట్ అసలు ఆ నోటీస్ కంప్లీట్ గా వాయిడ్, అది చెల్లదు. అంటే ఇప్పుడున్న లెక్కల ప్రకారం చూసుకుంటే ఆ పెట్టిన ఏదైతే నోటీసులలో ఉన్న సెక్షన్ల ప్రకారం చూసుకున్నా ఈ విచారణ తర్వాత కేసీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. నిజంగానే అరెస్ట్ అయ్యే అవకాశం ఏముందని కాంగ్రెస్ వాళ్ళు మస్తు మాట్లాడతారు, పర్సనల్ బురద చల్లుతారు, ఇష్టం వచ్చినట్టు చెప్తారు. వాళ్ళకి ఒక చట్టం న్యాయస్థానాల మీద గౌరవం లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. బయట మొత్తం వాళ్ళకి తెలిసిన ఓన్ ఛానల్స్ మొత్తం ట్రయల్ నడిపిస్తారు. అంటే వాళ్ళే ఇంకా వాళ్ళే కోర్టు, చట్టానికి అందరూ సమానమే, ఎవరైనా విచారణకు హాజరు కావాల్సిందే. అది ఎవరు డిసైడ్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ అవన్నీ డిసైడ్ చేయాల్సింది న్యాయస్థానాలు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటి. మనం ఏం అనట్లేదు, ఎవ్వరు ఎగ్జామ్టెడ్ కాదు. ఖచ్చితంగా సార్ ఆ 2 నోటీసులు యాక్చువల్ గా వాయిడ్ నోటీసులు అయినా కూడా తప్పించుకునేది ఏమైంది? క్లియర్ గా నేను రెడీ అని చెప్పిన తర్వాత తప్పించుకునేది ఏంది? అలా చెప్పిన తర్వాత ఇలాంటి బ్యాడ్ ఈ విధంగా వే ఆఫ్ ఏదైతే అప్రోచ్ ఉందో అలాంటి అప్రోచ్ ఎట్లా చేస్తారు? ఆ విధంగా నోటీస్ వచ్చి అఫిక్స్ ఎందుకు చేస్తారు? సో దానికి తప్పకుండా నిరసన. తెలంగాణ ఇచ్చిన తొలి ముఖ్యమంత్రి, అంత మోస్ట్ రెస్పెక్టెడ్ పర్సనాలిటీ, అలాంటి పర్సన్ కి మీరు కొంచెం కూడా ఇది ఇవ్వకుండా చెప్పిన తర్వాత నందినగర్ లో వచ్చి ఎట్లా ఫిక్స్ చేస్తారు? అప్పటికి కూడా సార్ మళ్ళీ ఓకే నాకు చట్టం మీద గౌరవం ఉందని వచ్చిండ్రు సార్, వచ్చి ఇప్పుడు ఎగ్జామినేషన్ కి రెడీ ఉన్నారు. సో అంతేగాని అవన్నీ మళ్ళీ అప్రిషియేట్ చేయకుండా జైలుకి పోతారు. కేసు అయితే అంటే వాళ్ళు జడ్జెసా, వాళ్ళ న్యాయస్థానాలా? వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? అల్టిమేట్లీ డిసైడ్ చేయాల్సింది ఎవరు? దే ఆర్ నాట్ ది పర్సన్స్. కోర్ట్ ఈస్ దేర్, కోర్ట్ విల్ డిసైడ్. వీళ్ళు చేసే ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ పనికిరావు. సో అంటే ఇప్పటి వరకు జరిగిన విచారణలు ఏవైతే ఉన్నాయో, ఇటు కాళేశ్వరం కానీ, ఫార్ములా ఈ రేస్ కానీ, ఇటు ఫోన్ ట్యాపింగ్ అంశం కానీ, ఎక్కడైనా ఈ విచారణలో వీళ్ళు దోషులను తీరడం జరిగింది ఎక్కడన్నా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు? ఒక్క దాంట్లో కూడా తేలలే ఇప్పటి వరకు. అన్ని ఏంటంటే ఐ వాష్ కంప్లీట్ గా ఏదో ఒకటి టైం టు టైమ్ ఏమంటారు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. సో అవన్నీ తప్పించుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్, నాయని బొగ్గు స్కామ్ రీసెంట్ గా బీఆర్ఎస్ నాయకులు బయట పెట్టిరు, పెట్టంగానే ఇది స్టార్ట్ చేసిరు. సో అదే విధంగా ఫార్ములా ఈ అన్నారు. ఏమైంది? డబ్బులు ఇక్కడ నుంచి వెళ్ళడం ఎంత నిజమో అక్కడ రిసీవ్ అవ్వడం కూడా అంతే నిజం. అదే గ్రీన్ కో కంపెనీకి మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ కలిసింది ఎవరిని? గ్రీన్ కో కంపెనీనే కదా. మరి గ్రీన్ కో కంపెనీతో ఎట్లా చేస్తారు? ఫార్ములా ఈలో అక్యూజ్ ఉన్న పర్సన్ తోని ఒకవేళ నిజంగా అలాంటిది ఏమైనా జరిగి ఉంటే వై దే వెంట అండ్ అగైన్ సాట్ విత్ గ్రీన్ కో పీపుల్? సో అదంతా మనం చూస్తున్నాం కదా. దావోస్ లో ఎవరిని కలిసి వాళ్ళు పోయి మరి.
సో అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అంటున్నారు కదా, ఫోన్ ట్యాపింగ్ జరగనప్పుడు కేసీఆర్ గారు సొంత కూతురే కవిత గారే నోరు విప్పి చెప్పారు, సొంత అల్లుని ఫోన్ ట్యాప్ చేశారు అని చెప్పేసి ఒక మాట చెప్పారు. సరే అంశం పక్కన పెడితే ఈ నైని బొగ్గు గనుల విషయంలో కూడా కవిత గారు తన తలదూర్చిన విషయం అందరికీ తెలిసిన విషయమే. గుంపు మేస్త్రి గుంటనాక ఇద్దరు కలిసి కాంట్రాక్టర్ రక్షించే ప్రయత్నం చేస్తున్నారని మరొక వైపు మాట్లాడింది. సో ఈ రెండు అంశాలను ఎట్లా చూస్తారు? ఇవన్నీ ఏదో అబండాలు వేసి పెద్ద సార్ని ఏదో చేయాలని చూస్తే అవన్నీ నడవవు. అట్లాంటిది ఏమీ లేదు, ఇవన్నీ ఫాల్స్ కేసెస్. సో దాన్ని మనము పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేని విషయాలు. ఖచ్చితంగా ఎదుర్కొంటాం. మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. ఈ 2 నోటీసులు కూడా పనికిరాదు, ఎగ్జామినేషన్ పనికిరాదు, అసలు ఆ కేసే పనికిరాదు. ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రతి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ వర్గాలు కొన్ని ఇష్యూస్ లో శాంతి భద్రతలకు భంగం కలిగిన ఏదైనా నేషనల్ ఇష్యూస్ వచ్చినా అట్లాంటి విషయంలో కొన్ని ఇష్యూస్ ఉంటాయి. సో దానికి ముఖ్యమంత్రికి ఎలాంటి సంబంధం ఉండదు. సో అనవసరంగా ముఖ్యమంత్రి గారిని ఆ విధంగా దానికి అటాచ్ చేసి తెలంగాణ తెచ్చిన తొలి ముఖ్యమంత్రి గారి గురించి ఒకవేళ వాళ్ళు అలాంటి కావాలని చేస్తే దిస్ ఇస్ నథింగ్ బట్ రివెంజ్ పాలిటిక్స్. ఇలాంటి దానికోసం చట్టబద్ధమైన సంస్థలు వాళ్ళ ఆయుధంగా మారుతున్నది. అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము. దీన్ని చాలా తీవ్రంగా ఖండించాల్సిన ఇష్యూ ఉంది. అండ్ తప్పకుండా న్యాయస్థానాలు వీళ్ళందరికీ కూడా చెక్ పెడతారు. అంటే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కేటీఆర్ గారైనా హరీష్ రావు గారైనా పదే ఒక మాట చెప్తున్నారు, సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పేసి అంటున్నారు. అసలు ఎవరు పెట్టిన కేసుకి సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని ఒకసారి క్లియర్ గా చెప్తారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ ఫోన్ ట్యాపింగ్ అని ఒక ఫాల్స్ కేసు పడ్డది. ఆ ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ విధంగా హరీష్ రావు గారికి కానీ, కేటీఆర్ గారికి కానీ, ఏమంటారు సంతోష్ గారికి కానీ, కేసీఆర్ సార్ కి కానీ ఏ విధంగా సంబంధం లేదు. ఏదో ఎగురుతున్నారు, ఏదో ఫాల్స్ కేసులు అని పిచ్చి కేసులు ఏదో విధంగా 1 by 1. మీరు చూడండి ఎన్నో ఇష్యూస్ అయినాయి. మూసీ అన్నారు, హైడ్రా అన్నారు, లగచర్ల అన్నారు. అట్లా ప్రతిదీ ప్రజలని ఎంత క్షోభ పెడుతున్నారంటే కేసీఆర్ గారి పాలనలో ఎంతో సుభిక్షంగా ఆటపాటలతో ఏమంటారు మంచిగా అంటే వృద్ధి చెందిన తెలంగాణ ఈ రోజు అందరూ బాధలతోని, ఏడుపులతోని, ఆర్తనాదాలతోని రియల్ ఎస్టేట్ పడిపోయి ఇలా అంటే వాల్యూ పడిపోయి ఏదో విధంగా అన్ని విధాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎవరు కూడా హ్యాపీ లేరు. సో ఇలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం తప్పు. ఖచ్చితంగా ప్రభుత్వం కానీ, చట్టబద్ధమైన సంస్థలు కానీ, న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను కానీ, లాని ఖచ్చితంగా గౌరవించాలి. అదర్వైజ్ అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. వాళ్ళు న్యాయస్థానాలు కాదు, న్యాయస్థానమే అల్టిమేట్ అబౌడ్. న్యాయస్థానాల తీర్పు వల్లనే ఏదైనా తెలుస్తుంది. మీరు కానీ నేను కానీ ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా ప్రపగండ చేసి ఒకరి యొక్క వ్యక్తికి సంబంధించిన స్వేచ్ఛని మనం కాలరాచడానికి లేదు. ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఇచ్చిన చాలా హక్కులు ఉన్నాయి. ఆ ప్రాథమిక హక్కులను కాలరాయాలంటే మటుకు అది తప్పు. కేసీఆర్ గారు నేరం చేయలేదు కాబట్టి ఇక్కడ రానికి హాజరు కానీ ఒప్పుకున్నారు. ఒక్కటే అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఒకవేళ నిజంగానే తను తప్పు చేసినట్టయితే వచ్చి విచారణకు హాజరైతానని ఎందుకు ఒప్పుకుంటాడు? ఒప్పుకోడు కదా. అంటే తను ఏమి నేరం చెయ్యలేదు కాబట్టి. ఒకటి కేసు ఇప్పుడు సిట్ నోటీస్ ఇచ్చిర్రు. సిట్ నోటీస్ ఎందుకు ఇచ్చిరండి? ఈ 2 ఏళ్ల నుంచి ఏం చేసిర్రు? నిద్రపోయిండ్రా మొత్తము? ఇప్పుడు సీఎం రెడ్డి గారు ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పేసి ఈ కుట్రాబండి ఆ భాగంతోనే ఇప్పుడు అందరికీ సిట్ నోటీస్ ఇస్తున్నాడు. డైవర్షన్ ఇది 100% డైవర్షన్. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళా బీఆర్ఎస్ వస్తుంది, మళ్ళా బీఆర్ఎస్ కేసీఆర్ గారు మళ్ళీ సీఎం అవుతారు. అది ఆయనకు తెలుసు కాబట్టి ఇది మొత్తం మర్రించడానికే ఈ కుట్ర పండుతున్నాడు కేసీఆర్. అంటే మరోసారి 2034 వరకు నేనే సీఎం ఉంటాను రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా. అంత సీన్ లేదండి. 2 సంవత్సరాలలో కాకముందే దిగిపోతే కూడా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన పాలన ఏంటిదో ప్రజలందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి చేస్తున్న పాలన ఏందో కూడా ప్రజలందరికీ తెలుసు. ఆయన వచ్చిన ఈ 2 సంవత్సరాలలో ప్రతిసారి కుటుంబం మీద, కేసీఆర్ గారు కుటుంబం మీదనే పడుతున్నాడు తప్పితే వాళ్ళకి గొడవలు పెట్టుడు, వీళ్ళకి గొడవలు పెట్టుడు, కవితక్కకి ఏదో చెప్పుడు, ఇవన్నీ చేసి వాళ్ళ కుటుంబంలోనే ఒక ఇది అంటే గొడవలు పెట్టి ఈయన ఏదో మజా చేస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ అవన్నీ నడవదు. ఎంతకైనా వాళ్ళ కుటుంబం ఒకటే అండి. బిడ్డ కాబట్టి తండ్రి బిడ్డలు, అన్న చెల్లెలు కుటుంబంలో గొడవలు అవ్వడం సహజమే. మళ్ళీ వాళ్ళు కలుసుకోవడం కూడా సహజమే. నువ్వు ఎన్ని కుట్రలు వండి వాళ్ళ కుటుంబాన్ని విడదీయాలనుకున్నా అది ఆయనతో చాతన్ కాని పని. అది అంటే ఎలక్షన్లు ఉన్నాయి, నేను ఇప్పుడు ఆధార్ కాలేదని చెప్పినా కూడా కావాలని నోటీసులు ఇచ్చినట్లయితే ఇది కావాలని ఇస్తున్నట్టే కదా. మొన్న హరీష్ రావు గారికి ఇచ్చిర్రు, ఏం తేలిందండి? ఏం తెలియలేదు. కేటీఆర్ గారికి ఇచ్చిర్రు, ఏం తేలింది? ఏం లేదు. మొన్న సంతోష్ రావు గారికి ఇచ్చిర్రు, సంతోష్ గారికి ఏమన్నా తెలిందా? లేదు. ఇప్పుడు కేసీఆర్ గారికి ఇస్తున్నారు. ఎందుకు అంటే ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్స్ అక్కడ ఉన్నాయి, నామినేషన్స్ అయినాయి, బీఫామ్ సబ్మిట్ చేసిర్రు. ఇప్పుడు స్క్రూటినీ అవుతుంది బయట మొత్తం చేసి ఇప్పుడు ఎల్లుండి నుంచి క్యాన్వాస్
క్యాన్వసింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ క్యాన్వసింగ్ లో మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా వస్తే ఎక్కడ మళ్ళా మేము బీఆర్ఎస్ పార్టీని మేము జెండా ఎగరేస్తామా అని ఈ వణుకు ఆయనకు వణుకు పుట్టి ఇవన్నీ చేస్తున్న కుట్ర. కంటోన్మెంట్ లో ఓడిపోయారు, జూబ్లీస్ లో ఓడిపోయారు, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయారు, సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఎక్కడ ప్రతాపం చూపెట్టలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఎందుకు రాలేదండి? మరి 80% మా బీఆర్ఎస్ వచ్చింది కదా, రాలేదా? సర్పంచ్ ఎలక్షన్స్ లలో మా వాళ్ళు రాలేదా? సగానికి సగం పైన వచ్చింది కదా. అంటే దాంతోనే తెలిసిపోయింది కదా ఇప్పుడు బీఆర్ఎస్ ఎంత మంచి ఇది ఉందని. అందుకనే ఎక్కడ ఇంకొక 30% కూడా ఎక్కడైతే కోల్పోతామో అని భయంతోనే ఇవన్నీ కుట్ర పండుతున్నాడు. అంతే, అంతకు మించి ఏం లేదు. దావోస్ వేయండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు పెట్టుబడులు తెస్తున్నారని చెప్పేసి అంటున్నారు. నిజంగానే పెట్టుబడులు ఏం తెస్తున్నారు పెట్టుబడులు? ఆయన ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు పెట్టిండు. మరి ఆ పైసలు పెట్టుబడి అక్కడి నుంచి తెచ్చిన పైసలు ఇక్కడ ఖర్చు పెట్టిండా? మళ్ళా ఫ్యాషన్ ఇదని పెట్టిండు. ఏం చేసిండని దానికో పెట్టిండు కోట్లు కోట్లు కోట్లు. అంటే దానికి తగ్గేయడమే తప్పితే ఏది పెట్టుబడి తెచ్చి తెలంగాణకి ఏమి పెట్టి సాధిస్తలేడు ఆయన. ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు. నిజంగానే ఇది ప్రజా ప్రభుత్వమేనా? ప్రజాపాలన ఎక్కడైందండి? నా 420 పాలన అవుతుంది. ఆయన చేసేది ఏముంది? పొద్దున్న లేస్తే కుటుంబం మీద పడడం తప్పితే ఏం లేదు. నువ్వు ప్రజలకి చేస్తాను సేవలు చేయడానికి వచ్చినావు. ఏం సేవలు చేస్తున్నావు? నువ్వు రైతు భరోసా ఇస్తున్నావా? రైతు బీమా ఇస్తున్నావా? తులం బంగారం ఇస్తున్నావా? గ్యాస్ కనెక్షన్స్ అన్నావు 500కి ఇస్తున్నా అన్నావు కదా, 500కి ఇస్తున్నావా? కరెంటు మాఫీ చేస్తున్నావా? ఏం చేస్తున్నావు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు ఇవన్నీ చేస్తున్నాని. ఫస్ట్ నువ్వు ప్రజాపాలన చేయడానికి వచ్చినావు. ప్రజాపాలన చెయ్యి. ప్రజాపాలన చేసి ప్రజలతోనే నువ్వు మననే తీసుకో. అంతేగాని నువ్వు కేసీఆర్ మీద పడితే ఏం జరిగేది లేదు. ఆయనని టచ్ చేసి అయితే ఒక్కసారి చూడమనండి కేసీఆర్ గారిని, తర్వాత తెలుస్తుంది. ఆ పొట్టని భూములని పాటు పెడతాం, అదే అవుతుంది. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈ చిట్టినాయుడికి తిన్నది అరుగుతలేదు. ప్రభుత్వం అనేది పాలన ప్రజలకు చెయ్యాల, అంతేగాని ప్రజలని డైవర్ట్ చేయడానికి పథకాలు అడుగుతున్నాం కదా. మేము 6 గ్యారంటీలు అడుగుతున్నాము. అడవిల తులం బంగారం ఇస్తానన్నాడు, అది గాలికి వదిలేసిండు. 6 గ్యారంటీలను గాలికి వదిలేసిండు. సో ఇప్పుడు ఏం చేయాలా అన్నది బుర్ర దోచక నెత్తి దిమాగ్ ఖరాబ్ చేయక, మా భాషలో తెలంగాణ యాసల దిమాగ్ ఖరాబ్ అయ్యింది. కాబట్టి ఎట్లనన్నా మొన్న కేటీఆర్ గారికి ఇచ్చినారు, ఆయన బయటికి బాజాప్తుగా వచ్చారు. నాకు అవసరమే లేదు. మాకు ఇట్లాంటివన్నీ ఉద్యమం నుంచి ఉవ్వెత్తుకుంటూ వచ్చింది. తెలంగాణలో ఎంతో మంది ఉద్యమకారులు కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. అలాగే కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల పాలనలో ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఒక్కొక్క జిల్లాల నుంచి గాని ఒక్కొక్క పేదవాళ్ళు మా బాపు కేసీఆర్ వస్తే బాగుండని ఏడుస్తున్నారు. ఈ సిట్టు విచారణ ఇవేం మాకు కొత్త కాదు. సో మీరు ఎన్ని పెట్టుకున్నా కూడా మేము నిజాయితీగా మేము పోరాటం చేసి వచ్చిన వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా మేము బయటి కోసం పోరాటం చేస్తాడు. అయినా తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. నువ్వు ప్రతి ఒక్కరిని చెరిపేస్తా, కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా నువ్వు చేస్తానన్నావు. ముందు నీ ఆనవాళ్ళు మేము భూస్థాపితం చేసే టైం నీకు దగ్గర పడ్డాని నేను ఆ వార్నింగ్ ఇస్తున్నాను. మీడియా పరంగా నేను చెప్తున్నాను. ఎందుకయ్యా అంటే నువ్వు హామీలు ఇయ్యనప్పుడు నీ సీట్ ఉంటుందో పోతుందో నీకు తెలియదు. ప్రజల సొమ్ముని నువ్వు ఇష్టం వచ్చినట్టు నీ కోసము ఖర్చు వెచ్చిస్తున్నావు. నువ్వు 6 గ్యారంటీలో ఒక గ్యారంటీ నిన్న నేను ఒక ఛానల్లో చూసాను. ఒక పెద్ద మనిషి ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ఇంటర్వ్యూ ఇచ్చి మేము తులం బంగారం ఇచ్చినాము, కళ్యాణ లక్ష్మి ఇచ్చినామంటారు. అయ్యా మరి కళ్యాణ లక్ష్మి ఎవరికి ఇచ్చిర్రు, తులం బంగారం ఎవరికి ఇచ్చిర్రో మాకు జర చెప్పాలా? మేము కూడా చూస్తాం నువ్వు ఎంతమందికి ఇచ్చినావో. కేసీఆర్ గారిని నువ్వు ఎవరినైతే టచ్ చెయ్యొద్దో రేవంత్ రెడ్డి, నువ్వు ఆయననే టచ్ చేసినావు. ఇంకా నీ సీట్ ఉంటుందో ఉండదో చూసుకో. ఇంకొక 6 మేము ఉద్యమం పోరాటం నుంచి వచ్చినాము. మేమేం ఆయన లెక్క బ్యాగులు మోసి సంచులు మోసి చేసి రాలే. ఆయన చెప్పులు నాకి ఈయన చెప్పులు నాకి. ఇదే టిఆర్ఎస్ లో నువ్వు కండువా వేసుకొని ఫోటోల కోసము వెనకాల ఫోజుల కోసం నేను కనబడతలేనని నువ్వు ఎగబడి నిలబడి ఉన్న ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. ప్రతి ప్రూఫ్లు ఉన్నాయి మా దగ్గర. నువ్వు ఏమనుకుంటున్నావు? నేను ఏదో నీ కర్మగాలు నువ్వు సీఎం అయినావు గాని ఒక ముఖ్యమంత్రి అయిన హోదా నీకు లేదు. ముఖ్యమంత్రి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా మాట్లాడాలి పబ్లిక్ లా. నువ్వు ఆ దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కినావు. నీ గద్దెని దించడం మాకు పెద్ద పని కాదు. నువ్వు మా కేసీఆర్ బాపు జోలికి వచ్చినావు. మేము నిన్నేం చేయాలో చేస్తాం. 2034 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పేసి చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు. అంత సినిమా లేదు.
ఆయన ఆల్రెడీ ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా వాళ్ళ పార్టీలోనే కాంగ్రెస్ లోనే ఈయన మీద వ్యతిరేక ధోరణి స్టార్ట్ అయ్యింది. ఒక్కొక్క మంత్రులు జుట్లు వీక్కుంటున్నారు, ఏం మాట్లాడాలా ఏం చేయాలని. దావోస్ కి నువ్వు స్టూడెంట్ గా పోయినావు, అదే దావోస్ కి మా అన్న కేటీఆర్ గారు స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళారు, లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళారు. అది కేటీఆర్ లెవెల్. నువ్వు మా కేసీఆర్ కాల్గోటికి సరిపో, మా కేటీఆర్ కాల్గోటికి సరిపో. నువ్వు ఒక నీచమైన వేషాలు వేసుకుంటా నువ్వు గద్దెనెక్కినావు. నిన్ను ప్రజలు కాదు ఏమంటే మేము ప్రజా ప్రభుత్వం ప్రజలందరూ మా వైపే ఉన్నారని చెప్తున్నాడు కదా. ప్రజాభవన్ అని పెట్టినారు, ప్రజల్ని కలుస్తామన్నారు. ఏ ప్రజల్ని కూడా గేట్ల లోపలికి రానియకుండా, ఎవరి సమస్యలు పరిష్కరించకుండా, ఎవరిని కూడా కలువనికుండా, ఒక మంత్రి ఇవ్వండి ఒక ఎమ్మెల్యే ఉండనివ్వండి, నువ్వు ఎవరిని రాణిస్తున్నావు? ఇప్పటి వరకు ఒక హోమ్ మినిస్టర్ లేదు. ఎంతగానో అరాచకాలు స్టార్ట్ అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో క్రైమ్ అనేది పెరిగిపోయింది. నీది తుగ్లక్ పాలన. నువ్వేమంటావు? వందే మాతరం పలకనికి రాని వాడివి నువ్వు ప్రజల పాలన ఏం చేస్తావు? నువ్వు ఇస్తా అన్న హామీలు ఇస్తున్నావా? నువ్వు నెరవేరుస్తున్నావు. రైతులకి భరోసా 12,000 వేస్తాను, నువ్వు వేసినావా? మేము గెలిచేదాకా బోడిమల్లన్న, గెలిచినాక ఓడిమల్లన్న అన్నట్టు. సరే, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశానికి సరే ఫోన్ ట్యాపింగ్ జరగదు అని చెప్తున్నారు కదా. సంత బిడ్డ కేసీఆర్ గారు సంత బిడ్డ కవితనే చెప్పినది కదా, ఫోన్ ట్యాపింగ్ జరిగింది, సంత అల్లుడు ఫోన్ ట్యాప్ చేస్తారని చెప్పేసి అన్నారు కదా. మరి ఈ విషయాన్ని ఎట్లా చూసుకోవచ్చు? ఇప్పుడు మేము కేసీఆర్ బిడ్డగా కవితక్కతో కూడా మేము పనిచేసినాం, కాదంటలేము. కానీ ఏదైతే ఆమె కేసీఆర్ బిడ్డగా చెప్పుకుంటుందో ఆమెకి ఆ అర్హత లేదు. ఎందుకు అనంటే ఫోన్ ట్యాపింగ్ లు అయినాయి. నువ్వు ఎవరి స్క్రిప్ట్ లో మీరు మాట్లాడుతున్నారు? ఇక్కడ ఏదైనా ప్రెస్ మీట్ పెట్టగానే మీరు ఇమీడియట్ కౌంటర్ ఇస్తున్నారు. దీన్ని బట్టి మాకు అందరికి అర్థమైంది మీ దిశ మీ డైరెక్షన్ ఎవరు నిర్దేశిస్తున్నారో వాళ్ళ అండర్ లో మీరు ఉన్నారు. నిజంగా మీరు కల్వకుంట్ల అన్న పేరు తీసేసుకోండి. పుట్టి కవితగానే మీరు మనకి హిందూ సంప్రదాయంలో పెళ్లిళ్ళు జరిగిపోయినాక భర్త ఇంటి పేరే వస్తుంది. సో మీరు మీ భర్త పేరును పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళండి. అంతేగాని కల్వకుంట్ల అన్న పేరు తీసేయండి. మీరు ఇంటి సమస్యలు ఎన్ని ఉన్నా మనం ఇంట్లో చూసుకోవాలా. మీరు ఒక్క కూతురు లేకపోతే ప్రాబ్లం ఏం లేదు. 4 కోట్ల మంది బిడ్డలు ఆయన వెనకాల, కేసీఆర్ గారు వెనకాల మేమందరం బిడ్డలుగా ఉన్నాము. తండ్రి కష్టం వస్తే 100 లక్షల మంది మేము ఆడబిడ్డలం వస్తాం. మీరొక్కరు లేని లోటు 4 కోట్ల మంది ఆడబిడ్డల గుండెల్లో ఆయన ఉన్నాడు. ఇంకొకటి మీది ఆవిడవి ఆమె కాపాడుకోవడానికి కోసమే ఎవరి డైరెక్షన్ లో ఉందో మాకు అందరికీ తెలుసు. ఇది మేము ఓపెన్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కేటీఆర్ గారు నేను 20 ఫామ్ హౌస్ లో ఉన్నాను, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, నేను ఇప్పుడు హాజరు కావాలని చెప్తే కేసీఆర్ గారి ఇంటి నందినగర్ ఇంటి గోడకి నోటీసులు అతికిచ్చిపోయారు. కరెక్టేనా అది? అసలు అది చాలా తప్పు. అది ఎట్లా అంటే మాకు నవ్వొస్తుంది నేను దాని మీద మాట్లాడాలంటే. రేవంత్ రెడ్డి గారికి ఆల్రెడీ భయం స్టార్ట్ అయింది. ఇన్ని రోజులు అంటే కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఢీ కొట్టినా, ఇప్పుడు పోయి పెద్ద ఆయన ఢీ కొడుతున్నాడు కాబట్టి ఎక్కడో పోయి కూర్చున్నాడు ఆయన. ఈ నోటీసులు, ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఒక ముఖ్యమంత్రి అనే ఆయన ప్రతిదీ తెప్పించుకుంటారు. ప్రతిదీ ముఖ్యమంత్రి, ఇంటెలిజెన్స్ వాళ్ళు గాని, టాస్క్ ఫోర్స్ వాళ్ళు గాని, కొన్ని డిపార్ట్మెంట్ల నుంచి మనకి ప్రతిదీ తెప్పించుకుంటారు. అలాంటిది ఒక పదవిలో ఉన్నాయన కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేసిరని అంటారు, హరీష్ రావు గారు చేసిరంటారు, ఇక ఏకంగా కేసీఆర్ గారే చేసిరని అంటున్నాడు. మరి ఈయన ఏ టైప్ ఆఫ్ ముఖ్యమంత్రి? బ్యాగులు మోసిన ముఖ్యమంత్రి ఈయన అనుకోవాలా? దొంగ అనుకోవాలా? నీ దొంగ పాలన నువ్వు చేస్తున్నావు. ఆయన అప్పులు చేసిపోయండి, ఇవి చేసిపోయండి, అవి చేసిపోయండి, మా బాబు నిందలు పెడుతున్నావు. ప్రతి ఒక్క పేద గుండెని టచ్ చేసినా ప్రతి ఒక్కరు బాపు వస్తే బాగుండనని వేడుకుంటున్నారు, ఏడుస్తున్నారు. మరోవైపు ఇంకొక విషయం, మొన్న ఖమ్మం సభలో టీడీపీ ప్రస్తావన తీసుకొచ్చిండు. మొన్న దావోస్లకు అయినప్పుడు లోకేష్ గారితో చంద్రబాబు నాయుడుతో మీటింగ్ పెట్టిండు. ఏమన్నా ఈ సమీకరణాలు చూస్తూ ఉంటే తెలంగాణలో మళ్ళా టీడీపీ పార్టీ పురుడు పోసుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది అనుకోవచ్చా? ఒకవేళ టీడీపీ పార్టీ మళ్ళీ తెలంగాణలో పురుడు పోసుకుంటే బీఆర్ఎస్ నాయకులు ఊరుకుంటారా? ఈయన కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కండువా కప్పుకున్న ముఖ్యమంత్రి, కానీ
అవి సేవలు చేసుడు దందాలు చేసుడు అంతా టీడీపీ చెంచాగిరిన. సో ఈ టీడీపీ చెంచాగిరి ఏదో అంటున్నాడు, కాంగ్రెస్ వాళ్ళు మీరు కండు వేసుకొని మీరు ఎటువంటి ఆయనని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టిరో మీరు ఆలోచించుకోవాలా. ముఖ్యమంత్రి అనేవాడు అందరికి ప్రజల పాలన కోసమే ఒక ఎన్నుకున్న నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరించే విధంగా ఉండాలి. నువ్వు దొంగ హామీలు ఇచ్చుకుంటా వచ్చినావు, దొంగ బ్యాగులు మోసుకుంటా వచ్చినావు కాబట్టి నీకు ప్రజల సమస్యలు తెలియదు. ప్రజలు ఎంత ఇక్కట్లు పెడతారు. ఫ్రీ బస్సు మేము అడిగినామా, ఫ్రీ బస్సు పెట్టినావు. ఆ బస్సులు పెట్టడం వల్ల ఎంత మందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎంత మందికి ఇబ్బందులు కలుగుతున్నాయి. మీరు అది ఆలోచిస్తున్నారా? సరే మీరు పెట్టినారు. ఇంకొక విషయం ఏంటిదంటే నువ్వు టీడీపీని ఇక్కడ టీడీపీ వచ్చే అవకాశమే లేదు. వచ్చినా మేము ఊరుకోం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వచ్చినా ఊరుకోం. ఎందుకంటే మేము ఉద్యమాలు చేసుకుంటూ వచ్చినాము. మా 10 ఏళ్ల పాలనలో మీరు ప్రశ్నిస్తున్నారు కేసీఆర్ అన్ని అప్పులు పెట్టండి. ఏడు అప్పులు పెట్టిండు? కాళేశ్వరం ప్రాజెక్టులు లేవా? కళ్యాణ లక్ష్మి పథకాలు ఇవ్వలేదా? మహిళలకి కిట్లు ఇవ్వలేదా? డెలివరీ కిట్లు ఇవ్వలేదా? అనేక విధాలుగా బాపు అందరిలో ఉన్నాడు. సో ఈయన అది రూపకల్పన లేకుండా చేస్తాను అంటున్నాడు. మేము ఈ పెద్ద మనిషిని మర్యాద ఇచ్చి నేను, ఎందుకంటే వాడు వీడంటే బాగుండదు కాబట్టి నేను ఈ ముఖ్యమంత్రి గారికి ఒకటే నేను హెచ్చరిస్తున్నా, నువ్వు 100 నోటీసులు పెట్టుకో, నువ్వు 100 కేసులు పెట్టుకో, మేము నిజాయితీ పరులం, నిజాయితీగా బయటికి వస్తాం. మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం నీకు లేక దొంగవి పెట్టుకొని వస్తున్నాం. జై తెలంగాణ.